పోయిన ఎన్నికల్లో ఎవరికి ఓటేశాం, వాళ్ళు ఏ పని చేశారు అని ఓటేయకముందు ఈసారి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కనీసం మంచినీళ్ళైనా ఉన్నాయా? మంచినీళ్ళు ఎన్ని రోజులకు వస్తున్నాయి? మరి ఎందుకు వేసినట్టు వీళ్ళకు ఓట్లు? మీరిచ్చిన అధికారంలో వీళ్ళు చేస్తున్నది ఏమిటి? మీ ఎమ్మెల్యే అయినా, మేయర్ అయినా, రవీంద్రనాథ్ రెడ్డి అయినా, మల్లికార్జున్ రెడ్డి అయినా ఆస్తులు కూడా కట్టుకుంటున్నారు, ప్రభుత్వ భూములు కూడా కబ్జాలు చేస్తున్నారట కదా. మరి ప్రజలకు ఒరిగింది ఏమిటి? ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్క రోజైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని కొట్లాడా? ఇక్కడ ప్రశ్నించాడా? పోనీ ఢిల్లీ పార్లమెంటులో ఒక్క రోజైనా మాట్లాడా? మరి అధికారం ఉండి, ఎమ్మెల్యేగా ఉండి మంచినీళ్ళు ఇవ్వకపోతే, ఎంపీగా ఉండి కడప స్టీల్ ఫ్యాక్టరీ లేకపోతే వీళ్ళు అధికారంలో ఉండి ఎందుకు? ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా మీ కాలనీకి వచ్చారా? మీ సమస్యలు ఏమిటి అని అడిగారా? మీరు వెళ్తే పలికారా? అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఒక రాజధాని ఇది అని చెప్పుకోవడానికి లేదు. మన బిడ్డలు ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు. కనీసం 10 సంవత్సరాలలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? ప్రతి జనవరి సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. అయిందన్నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు వాళ్ళు ఏ మద్యం అమ్మితే అదే కొనాలట. వాళ్ళు భూమి అమ్మితే భూమి కొనాలట. వాళ్ళు 3 క్యాపిటల్ అయితే అదే కొనాలట. వాళ్ళు డిఎస్సి అమ్మితే అదే కొనాలట. ఇది ప్రపంచంలో ఎక్కడా లేవన్నా, మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఈ బ్రాండ్లన్నీ. ఏం జరుగుతుంది? ఈ నాసిరకము, ఈ కల్తీ సరుకు తాగి 25% మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు. ఇదంతా సరిపోలేదని డ్రగ్స్ కంటైనర్స్ లో కేజీల కొద్దీ వస్తున్నాయి. ఏం చెప్పాలి? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఇదేది సరిపోలేదన్నట్టు ఇప్పుడు హత్య చేసిన వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని కాపాడమే కాకుండా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అదే ఎంపీకి మళ్ళీ టికెట్ ఇచ్చాడు అంటే సొంత చిన్నానకు కూడా గౌరవం లేకపోతే మరి ఇలాంటి వాళ్ళు నాయకులైతే మన రాష్ట్రం బాగుపడుతుందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున మాకు ఫలానా వాళ్ళు చేశారు అని తెలియదు. కానీ సిబిఐ ఈరోజు సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపుతూ అవినాష్ రెడ్డి గారిని అక్యూజ్డ్ గా చేర్చినా కూడా ఈ రోజు 5 సంవత్సరాలు కాపాడడం ఒక ఎత్తైతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడము ఇంకా అహంకారం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు గొడ్డలి వేట్లకు బలై ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ నేల మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఆయన బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు. ఈ రోజు వరకు న్యాయం చేయలేదు. అందుకే ప్రజా కోర్టులో తీర్చుకోవాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడగడానికి మీ ముందుకు వచ్చారు. మనసు పెట్టి ఆలోచన చేయండి. మీరు న్యాయం పక్కన ఉంటారో, నేరం పక్కన ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేక ఎంపీగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారని అవినాష్ రెడ్డి కావాలో ఒక్కసారి ఆలోచన చేసి తేల్చుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఒకవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, ఇది అన్యాయం అనుకుంది కాబట్టి, ఇది అన్యాయం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత గట్టిగా మొండిగా నిలబడి ఈరోజు పోటీ చేస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి మీరు సేవ చేసే అవకాశం ఇచ్చారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీని చేయండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడుతుంది, అవసరమైతే ఢిల్లీలో కూడా కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. ఒక్కసారి ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డకు గొప్ప మెజారిటీతో హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని